స్క్రోల్ చేయొద్దు. మనము కలిసి ప్రార్థన చేద్దామా? మహాగణుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, శక్తిమంతుడా, ప్రభా, ఆకాశమందు ఆశీనుడు అయిన నా తండ్రి, ఒక్కసారి మా ప్రార్థన ఆలకించయ్యా. మా సహోదరులతో కలిసి ప్రార్థన చేయుచుండగా ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ దినాన్న మాకు ఇస్తున్నటువంటి వాగ్దానం ప్రభా, నా మందిరంలో ఆనందము కలుగు చేసేదని చెప్పుచున్నావు దేవా. తండ్రి, మీ మందిరానికి వెళ్ళి ప్రభా మేము ఆనందంతో ముందుకు సాగటానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఎవరికైతే సమస్యలు, ఇబ్బందులు, ఇరుకుల్లో చిక్కుకుని పోయి ఆనందించలేక దుఃఖంలో పడి ఉన్నారో ప్రభా, ఒక్కసారి నీ సన్నిధికి రప్పించుకోనండి ప్రభా. వాళ్ళకి సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రభా, ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో, ఎవరైతే ప్రభా రోగపీడితులై ప్రభా హాస్పిటల్స్లో ఉన్నారో ప్రభా, ఎవరైతే ప్రభా ఏమి నా జీవితంలో సంతోషమే ఇక లేదు అని అనుకున్న వాళ్ళు ప్రభా, ఒక్కసారి నీ సన్నిధికి నడిపించి ప్రభా వాళ్ళకి సంతోషాన్ని దయచేయమని అడుగుచున్నాను. చూస్తున్నటువంటి బిడ్డలకి ప్రభ ఏవైతే అవసరతలు ఉన్నాయో, వాళ్ళు ఈ రోజు దినమున ప్రభ చేస్తున్నటువంటి పనిలో ప్రభా వాళ్ళకి సంతోషాన్ని దయచేయండి, ఆనందాన్ని దయచేయండి. ఈ సన్నిధికి వచ్చి నీతో సంతోషించే భాగ్యాన్ని వాళ్ళకి దయచేయమని మా ప్రభు అయిన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.